పరిశుద్ధ నామము సంపాదనైనటువంటి మనము ఒకవైపుగా ఉన్నాము, ప్రపంచం మొత్తం ఒకవైపు. ఎందుకు మనం ఉన్నాం? వై వి ఆర్ సెట్ అపార్ట్ పీపుల్. వాక్య వెలుగులో చూద్దాం, వాక్య వెలుగులో మనం చూద్దాం. చాలా మంది మనని సమాధులు అంటున్నారు, చాలా మంది పరిశుద్ధ నామాలు మీరు ఎందుకు ఉచ్చరిస్తున్నారు అంటున్నారు, చాలా మంది ఫస్ట్ 50 నియామకాలు చేస్తున్నారు అంటారు. ఎందుకు చేస్తున్నారు? దానికంటే ముందు మన 50 ఎందుకు ప్రత్యేక జనాంగంలోకి ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు 50 ప్రత్యేక జనాంగం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని మరి ఈ అమూల్యమైన సమయంలో, చివరి సమయంలో మీరందరూ బాగా టైడ్ అయిపోయారు, బాగా అలసిపోయారు చాలా మంది. కాబట్టి రిలాక్స్ అవుతాం, ఒకసారి రిఫ్రెష్ కూడా అవుతాం మనందరం కూడా. యవనస్తుల మీటింగ్ కాబట్టి యవనస్తుల చాలా జాగ్రత్త. నేను ఒక యవనస్తుల స్టేజ్ నుంచి అంటే యవనస్తుల స్టేజ్ దాటిపోయాను. యవన కాలంలో ఉన్నప్పుడే యాశ్వం వేసాను నమ్ముకోండి. యవన కాలంలో ఉన్నప్పుడే నేను యాశ్వం వేశాను. 19 ఏజ్ ఆఫ్ 19 ఐ యాక్సెప్ట్ యాశ్వం వేసాను. నా 19 సంవత్సరాల వయసులో నేను యాశ్వం వేసాను అనుకున్నాను, నా 19 సంవత్సరాల వయసులో. సో అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సిన్సియర్గా అంటే వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు నేను 50 సేవకులుగా మీ ముందు నిలబడ్డాను. 50 రూపాయి 50 దగ్గర. కావున ఈ అమూల్యమైన సమయాన్ని యవనస్తులా మీరు మరి దారివించుకోకుండా తప్పకుండా కూడా ఈ కొన్ని విషయాలు లభ్యమైన సమయంలో మీరు వినాలని మీ అందరి ప్రేమతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ ఎలోహిమైన యావేకు ప్రతిష్ఠిత జనము. నీ ఎలోహిమైన యావే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఇచ్చి నిన్ను తనకు ప్రత్యేక జనంగా చాలా ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వచ్చినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, కృపాసక్తి సంపూర్ణ మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మొదటి రామున నాయన మీ నామం ఎరిగిన మీ బిడ్డలతో కలిసి, మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలతో కలిసి అయ్యా తండ్రి ఈ రీతిగా ఈ యొక్క తన యవనస్తుల మీటింగ్లో పాల్గొనే అవకాశాన్ని నాకు మాకు దయచేసిన స్తోత్రాలయ్యా. ఇప్పటివరకు ఎంతోమంది సేవకులు నాయన మీ బిడ్డలు మీ నామాన్ని గణపరిచినారు, మీ అమూల్యమైనటువంటి మాటలు తెలియపరిచినారు నాయన. మీ స్తోత్రాలు. బలహీనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, బలహీనతను క్షమించి నన్ను వరపరుచుకుని నాతో అందరితో మీ వాక్యం చేత మాట్లాడి మీ నామానికి మేము తెచ్చుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి మరి ముఖ్యంగా యవన బిడ్డలు కాచి కాపాడు. వారు యవన కాలంలో మీ వాక్యాన్ని ప్రేమించే మనసు మాకు దయచేయమని, మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నగా దీవెనకరంగా మార్చమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా కోసం మరలా రానై ఉన్నారు యెహోవా మెస్సీయ వారి ఘనమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాడు తండ్రి. హల్లెలూయా. ఇజ్రాయెల్తో నేను చెప్తున్నాడు 50 తండ్రి, ఇజ్రాయెల్తో చెప్తున్నాడు 50 తండ్రి. యు ఆర్ ద సెట్ అపార్ట్ పీపుల్. నువ్వు ప్రత్యేక జనాంగం అంటున్నాడు 50 తండ్రి. ఇజ్రాయెల్ ప్రత్యేక జనాంగం. ఈ ప్రపంచంలో ఈ ఇజ్రాయెల్ని ఎదుర్కొనే సత్తా దమ్ము ఎవరికి లేదు ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు. ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు కూడా ఆ మాట ఇజ్రాయెల్తో చెప్తున్నాడు 50 తండ్రి. ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ని ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యము ఎవరికి లేదు. కారణం ఏంటంటే 50 తండ్రి మరి అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి వాగ్దానము నెరవేరింది ఇజ్రాయెల్లో అనమాట. 12వ అధ్యాయంలో ఆదికాండం చదవబాకండి, నేను చెప్పే వాక్యాలు చదవబాకండి, సమయం కొద్దిగా కాబట్టి స్పీడ్గా చెప్పేస్తాం వాక్యాలు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే అబ్రహాముతో 50 తండ్రి వాగ్దానం చేసిండు. ఎవరు వాగ్దానం చేసినట్టే నిన్ను ఆశ్రయించిన వారిని నేను ఆశ్రయిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తానని 50 తండ్రి 12వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అబ్రహాముకి 50 వాగ్దానం ప్రకారంగా ఈరోజు ఇజ్రాయేల్ చాలా గొప్ప జనాంగంగా ఉన్నారు. ఇజ్రాయేల్ చాలా గొప్ప జనాంగంగా ఉంది. కాబట్టి అక్కడి గొప్ప ఇజ్రాయేల్ జీవితంలో మనం ఎన్నో గొప్ప అద్భుతాలు చూస్తున్నాం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నో గొప్ప అద్భుతాలు చూస్తున్నాం. ఇజ్రాయేల్ అంటే ఎలోహింతో పోరాడేటువంటి జనాంగం, ఎలోహిం ప్రజలుగా ఉన్నారు. ఇజ్రాయేల్ అంటే ప్రార్థన చేసేవారు అన్నమాట.
ప్రార్థనలో పోరాడేవారు. అందుకని బెంజమిన్ నెతన్యాహు మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు. బెంజమిన్ నెతన్యాహు, అయ్యా ఏంది యుద్ధం అంటే, నేను కాదు యుద్ధం చేసేది, ఎలోహిం చేస్తున్నాడు యుద్ధం. నేను కాదు యుద్ధం చేసేది, నా పక్షంలో ఉన్నటువంటి ఎలోహిం అదోనై చేస్తున్నాడు యుద్ధం అన్నాడు బెంజమిన్ నెతన్యాహు. ప్రతిదానికి సమయం ఉంటుందయ్యా, ప్రతిదానికి నవ్వడానికి సమయం ఉంటుంది, ఏడడానికి సమయం ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో యుద్ధం చేస్తానికి కూడా సమయం ఉంది. అది ఎలోహిం ఉన్నాడు మా పక్షం. అందుకని పోయారుగా బ్యాటిల్ ఫీల్డ్ మేము యుద్ధంలో ఉన్నాం. ఈ రోజున నేను కాదు యుద్ధం చేసేది అన్నాడు బెంజమిన్ నెతన్యాహు, ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి. సో కాబట్టి ఇజ్రాయేల్ ఎంతో గొప్ప జనాంగంగా ఈ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు ఎగవేస్తుంది ఈరోజు ఇజ్రాయేల్ దేశం. ఇట్ ఈస్ అ బ్లెస్డ్ కంట్రీ, చాలా ఆశ్చర్యమైనటువంటి కంట్రీ అన్నమాట ఇజ్రాయేల్ దేశం. అది ఎందుకు ప్రత్యేక జనాంగం అయిందంటే, యావే తండ్రి ఇజ్రాయేల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఎన్నుకున్నాడు యావే తండ్రి. ఈ రోజున ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా, ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కూడా ఇజ్రాయేల్ కోసమే రాయబడ్డాయి. ఆది గ్రంథం వల్ల కూడా ప్రకటన గ్రంథం ఇజ్రాయేల్ కోసమే రాయబడ్డాయి. చాలా మంది అన్ని జనాలు వాళ్ళ కోసం అనుకుంటారు. వాళ్ళ కోసం కాదు. లూకాసు వార్త 1:16 చెప్తా ఉంది, నేను యాకోబు ఆరాధన నేను మళ్ళా స్థాపించడానికి వస్తున్నాడు యాషోబా మెస్సేవారు. ఈ విల్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ యాకోబ్. ఎందుకంటే యాకోబు యొక్క సంతానాన్ని, ఇజ్రాయేల్ని మళ్ళా నేను చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ మళ్ళీ తిరిగి కడతానికి నేను మళ్ళీ రాబోతున్నాడు యాషోబా మెస్సేవారు. కాబట్టి ఇజ్రాయేల్ అనే మాట బైబిల్లో రాయబడింది. కారణం ఏంటంటే ఇజ్రాయేల్ ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం కాబట్టి. జాగ్రత్త యవనస్తులారా, మనం కూడా ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని యావే తండ్రి కోరుతున్నాడు. మనం కూడా ఒక ప్రత్యేక జనంగా ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు మీరు మనం నమ్మేటువంటి విశ్వాసాన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ కావాకండి. సబాతు గురించి అశ్రద్ధగా ఉండబాకండి. పండుగల గురించి అశ్రద్ధగా ఉండబాకండి. యావే నామం గురించి అశ్రద్ధగా ఉండబాకండి. వీటన్నిటికంటే మించి మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారిగా మీరు ఉన్నారు. మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటేనే మీరు యావే ప్రత్యేకమైన జనంగా ఉంటారు. అన్లెస్ యువర్ యాటిట్యూడ్ ఈస్ నాట్ గుడ్, యూ వోంట్ ఫాలో యావే. నీ యొక్క క్యారెక్టర్ మంచిగా లేకపోతే నువ్వు యావే యొక్క నామాన్ని నువ్వు గణపరచలేవు నీ జీవితంలో. జాగ్రత్త సుమ యవనస్తులారా, మనం ఒక ప్రత్యేక జనాంగంగా యావే తండ్రి ఎన్నుకున్నాడు. అందుకనే నేను చాలా సందర్భాల్లో వేరే క్రైస్తవ మీటింగ్లో అక్కడక్కడ విన్నా మంచి పాట, చాలా బాగుంటుంది ఆ పాట. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఆ పాట, నాకు చాలా ఇష్టం అనమాట. ఒక పల్లవిశాఖ పాట. ఓ యవ్వనుడా తెలుసుకో, ఈ లోకం దుష్టుని యందు ఉన్నదని, లోకాశలు మోసమని. ఓ యవ్వనడా, ఓ యవ్వన సోదరా తెలుసుకో, లోకాశలు మోసమని. ఓ యవ్వన సోదరి తెలుసుకో, లోకాశలు మోసమని. నేడే రక్షణ దినము, నేడే నీ మనసు మార్చుకో. నేడే రక్షణ దినము, నేడే ఆశ్వను చేర్చుకో. ఓ యవ్వనుడా తెలుసుకో, ఈ లోకం దుష్టుని యందు ఉన్నదని, లోకాశలు మోసమని. ఈ అందము చందము నిలువదు ఎప్పుడు, నీ ధనము గణము నీతో రాదు. నీ అందము చందము నిలువదు ఎప్పుడు, నీ ధనము నీ ఘనము నీతో రాదు. ఈ లోక నటన గతించును, యావే చిత్తమెలిగి జీవించును. ఈ లోక నటన గతించును, యావే చిత్తమెలిగి జీవించును. నేడే రక్షణ దినము, నేడే యాశ్వను చేర్చుకో. ఓ యవ్వనుడా తెలుసుకో, ఈ లోకము దుష్టుని యందు ఉన్నదని, లోకాశలు మోసమని. నేడే రక్షణ దినము, నేడే యాశ్వను చేర్చుకో. యవ్వనుడా తెలుసుకో. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యవనస్తులు చాలా జాగ్రత్తగా మీరు ప్రత్యేకంగా ఉండాలి. యవనస్తులారా మీరు ప్రత్యేకంగా ఉండాలి.
మనందరం ప్రత్యేక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ప్రత్యేకత? ఈ ప్రత్యేకత ఎట్లా వస్తుంది? ప్రత్యేకత అంటే సెట్ అపార్ట్ అంటే అర్థం లేదు, ఒక ప్రత్యేకంగా ఉండటం వల్ల. ఏంటి ప్రత్యేకత? దేని బట్టి వస్తుందంటే వాక్య ప్రకారంగా జీవిస్తే మనలో ప్రత్యేకత వస్తుంది. వాక్యాన్ని పక్కన పెడితే ప్రత్యేకత మనలో రాదు. ఈ లోకంలో ఎంతో మంది ప్రత్యేకమైన జనంగా ఉన్నారు, కానీ అన్ని జనాంగాలు లేవు, ఇజ్రాయేల్ జనంగా లేవు. ఇజ్రాయేల్ ఆచారాలు దగ్గర నుండి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత గొప్ప జనాంగం. ఇజ్రాయేల్ జనాంగం ఎంత గొప్ప జనాంగమో దగ్గర నుండి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మాట్లాడటంలో లేదా చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మీరు చాలా మంది చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది, ఇజ్రాయేల్ మాటల్లో చెప్పేది కాదు వాళ్ళ యొక్క గొప్పతనం. వాళ్ళ మాటలు మనం మాటల్లో చెప్పలేము ఇజ్రాయేల్. ఎందుకంటే ఇజ్రాయేల్ యొక్క జనాంగము ఈ ప్రపంచము ఇక్కడ ఈ విధంగా మనుగడ సాగిస్తుంది అంటే ఇజ్రాయేల్ జనాంగం ఉంది కాబట్టి ఈ లోకంలో మనం ఈ విధంగా ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీలో మనందరం కూడా ఉన్నామని చెప్పేసి మనం మర్చిపోకూడదు. ఇజ్రాయేల్ జనాభా ఇప్పుడు చూస్తే 1 కోటి జనాభా లోపే ఉన్నారు ఇజ్రాయేల్ జనాభా ఇప్పుడు ప్రజెంట్. కానీ వాళ్ళు సాధించినటువంటి ప్రగతి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే చాలా గొప్పగా ఉంది. చాలా మంది చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఎవరసలు కంప్యూటర్ గురించి తెలుసు, కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తెలుసు, కంప్యూటర్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు, విండోస్ తెలుసు. దాని యొక్క ఫౌండర్ బిల్ గేట్స్ అని చెప్పేసి కూడా మీకు తెలుసు. కానీ దాని ఫార్మర్ CEO ఎవరు అంటే స్టీవ్ బాల్మర్. ఆయన ఎవరంటే ఒక ఇజ్రాయేల్ అనమాట. ఆ స్టీవ్ బాల్మర్ ఎవరైతే ఏం చేసిందంటే బిల్ గేట్స్ అప్పగించాడు అనమాట. అప్పుడు బిల్ గేట్స్ ఏం చేసిందంటే దీన్ని డెవలప్ చేసిన అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఒక మాట మనం చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంది. ఈరోజు మనం వాడేటువంటి ఫేస్బుక్, ఈరోజు మనం వాడేటువంటి ఇన్స్టాగ్రామ్, ఈరోజు మనం వాడేటువంటి యూట్యూబ్, ఈరోజు మనం వాడేటువంటి జీమెయిల్, ఈరోజు మనం వాడేటువంటి గూగుల్ సెర్చ్ ఎవరు కనిపెట్టారు అనుకుంటున్నారు? మీరందరూ కూడా ఒక యూదుడు కనిపెట్టాడు, ఒక ఇజ్రాయెల్ కనిపెట్టాడు అనమాట. ఒక కంప్యూటర్ నడవాలంటే దాంట్లో CPU కావాలి, దాంట్లో మైక్రో ప్రాసెసర్ కావాలి. కంప్యూటర్ నడవాలంటే ఆ మైక్రో ప్రాసెసర్ దేని ద్వారా తయారు చేస్తారంటే ఒక పెద్ద కంపెనీ ఉంది, అది ఇంటెల్ సంస్థ. మీకు తెలుసు అనమాట. ఆ ఇంటెల్ సంస్థ యజమాని ఎవరో తెలుసా? ఒక యూదుడు, ఒక ఇజ్రాయేల్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఆండ్రాయిడ్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు? యాప్స్ దీంట్లో ఉన్న యాప్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు అంటే యూదులు అనమాట. ప్రపంచమే యూదుల చేతిలో ఉంది. ఈరోజు ప్రపంచమే యూదుల చేతిలో ఉంది అనమాట. పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇజ్రాయేల్ కనుక్కున్నది. అది ఒక సీక్రెట్ వ్యవస్థ అనమాట. అది మన ఫోన్లో ఆటోమేటిక్గా జొరబడి మన ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తీసుకుంటారు అనమాట. ఇజ్రాయేల్ ఎక్కడో ఉంది, ప్రపంచంలో ఎక్కడో ఉంది అనమాట. అంత గొప్ప టెక్నాలజీ ఇజ్రాయేల్ దేశంలో ఉంది అనమాట. మసూద్ ఇజ్రాయేల్ దేశంలో ఒక సీక్రెట్ ఏజెన్సీ కూడా ఉందన్నమాట. చాలా మంది తెలుసు చదువుకున్న వాళ్ళకి. అంత గొప్ప ఇజ్రాయేల్ దేశాన్ని యావే చేశాడు. కారణం ఏమిటంటే యావే తండ్రి అబ్రాహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఇజ్రాయేల్ ఆ విధంగా ఒక గొప్ప జనాంగంగా మారారన్నమాట. అందుకని ఇజ్రాయేల్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలాగా ఉన్నాయని వాక్యం సెలవిస్తాం. ఇజ్రాయేల్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇజ్రాయేల్కి యావే తండ్రి ఒక గొప్ప నాయకుడిని ఇచ్చాడు, మోషే లాంటి వాడు. ఇజ్రాయేల్కి యావే తండ్రి ఒక గొప్ప న్యాయాధిపతులను ఇచ్చాడు. ఇజ్రాయేల్కి యావే తండ్రి మంచి రాజుని ఇచ్చాడు. ఇజ్రాయేల్కి యావే తండ్రి ఒక మంచి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఇజ్రాయేల్కి ఒక మంచి పరిపాలకుని ఇచ్చాడు. ఇజ్రాయేల్కి చివరిగా ఒక రక్షకుని ఇచ్చాడు యావే తండ్రి. ఎందుకంటే ఇజ్రాయేల్ని కాపాడాలని, ఇజ్రాయేల్ని ఆయన సొంత జనాంగంగా చేసుకోవాలని వాక్యం సెలవిస్తాం. కాబట్టి అతి గొప్ప ఇజ్రాయేల్ యొక్క ప్రాముఖ్యత జరిగినటువంటి మనం కూడా ఈరోజు ఆయన పేరు పెట్టబడినటువంటి బిడ్డలుగా మనం ఈరోజు ఉన్నాము అంటే నిజంగా అది కేవలం ఆయన కృపే, ఆయన తండ్రిది. కాబట్టి ఈ రోజున ఒక ప్రత్యేక జనాంగంగా మనం కూడా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రత్యేక జనంగా మనం ఉండాలి. ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టాము, ఎందుకని ఆ పర్వతాన్ని మనం ఈరోజు ఇక్కడ ఉంచాడు అంటే వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము చాలండి. అంటే మనం ఈరోజు మహిమ కోసం ఈ భూలోకంలో మనందరం కూడా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మహిమ అనేది మనలో ఉండాలని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మహిమ మనలో ఉన్నప్పుడే మనం ఆయన పని చేయడానికి ముందుకు వస్తాం అన్నమాట.
ఆయన కృప, ఆయన దయాది మన మీద లేకపోతే ఇక్కడ మనందరం కూడా ఈ విధంగా కూర్చునే అవకాశం లేదు. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఇక్కడ రాగలిగి ఎన్నో ఇబ్బంది పడుకుంటూ ఎంతో దూర ప్రదేశం నుంచి కూడా మనం ఇక్కడ రాగలిగామంటే ఆయన కృప మన మీద ఉంది. కారణం ఏంటంటే ఆయన మహిమ కోసమే ఈ లోకంలో వాడిని ఆ యావేతన్ని చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మహిమని కలిగినటువంటి మనము ఆయన వెలుగును కూడా ఈ లోకంలో చూపించే వాడిగా మనం ఉండాలి. ఆయన మహిమ కలిగినటువంటి మనము ఆయన వెలుగును కూడా ఈ లోకంలో చూపించే వాడిగా మనం ఉండాలి. అందుకని యోషువ మెస్సేవారు ఏమంటాడంటే మనసులో ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అంటాడు. మత్తయి 5:16 ఏమంటాడంటే యోషువ మెస్సేవారు మనసులో ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనివ్వండి అంటే ఆయన మహిమని మనం ప్రకాశింపజేసే వాడికి ఉండాలి మన మనసులో ఎదుట. అప్పుడే మనం ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం ప్రత్యేక జనంగా ఉండాలంటే ఇంకేం చేయాలంటే వాక్యం చెప్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఏంటంటే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రశంస నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనంగా ఈరోజు ప్రజలై ఉన్నారు అన్నది బైబిల్ వాక్యం. మన యాజకుడు ఎలా పిలిచాడట? చీకట్లో నుంచి వెలుగులో పిలుచుకున్నాడు. కాబట్టి మన ప్రత్యేక జనం, మన రాజులైన యాజక సమూహం మనందరం కూడా తర్వాత మనం ఏర్పరచబడినటువంటి వారు. కాబట్టి మనను కూడా యాజకుడు ఏం చేసినట్టే ఆ ఇశ్రాయేలుతోని మన ఆయన అడ్డుకట్టాడు. ఆ ఇశ్రాయేలుతోని మనను అడ్డుకట్టాడు అన్నమాట. ఇంకా రోమి రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో ఏమవుతుందంటే ఇశ్రాయేలు నిజమైనటువంటి ఒలివ చెట్టు అయితే, ఇశ్రాయేలు నిజమైన ఒలివ చెట్టు అయితే మనం ఎవరు అంటే అన్ని జనులుగా ఉన్నట్టు మనము చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు. మనందరం ఏమంటే మనం కూడా ఇశ్రాయేలమే, కానీ మనం చెదిరిపోయిన వారు అన్నమాట. అయితే చెదిరిపోయిన ఇశ్రాయేల్ని దేంతో పోల్చాడంటే అపోస్తలుడు పౌలు గారు ఒక అడవి ఒలివ చెట్టుతో పోల్చాడు అనమాట. అయితే ఈ అడవి ఒలివ చెట్టు నిజమైన ఒలివ చెట్టుకి అంటు కట్టబడింది అనమాట. ఎవరి ద్వారా అంటే అది సాధ్యమైందంటే యోషువ మెస్సేవారి ద్వారా సాధ్యమైంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. అతను అల్లే చెప్తాను, హల్లెలూయా. యోషువ మెస్సేవారి ద్వారా సాధ్యమైంది. అంటే చెదిరిపోయిన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనని, ఒక అడవి ఒలివ మొక్కగా ఉన్నటువంటి మనని మళ్ళా నిజమైనటువంటి ఒలివ మొక్కకి అడ్డు కట్టాడు అనమాట యోషువ మెస్సేవారు. కాబట్టి మనం కూడా ఇశ్రాయేలుగా మారిపోయాం. మనం కూడా ఇశ్రాయేలుగా మారిపోయాం అన్నమాట. వీఆర్ ద స్పిరిచువల్ ఇశ్రాయేలైట్స్. గలతీ రాష్ట్ర పత్రిక 6:16 ఏమంటే ఎలోహిం ఇశ్రాయేల్ అని ఉంటుంది అక్కడ వాక్యం. ఎలోహిం ఇశ్రాయేల్ అంటే మనం ఆత్మీయంగా ఇశ్రాయేల్, మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేల్ కాబట్టి మనం కూడా ఒక ప్రత్యేక జనాంగంగా ఈ ప్రపంచంలో మన తండ్రిని మహిమపరిచేటువంటి జీవితం మనం జీవించాలి. ఇంతకుముందు సేవలు చెప్పారు వాక్యం. ఇరిమియా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 5 ఏమిటంటే తల్లి గర్భంలో నేను ఉనిపే నేను ఎరిగి ఉన్నాను వాక్యం సరి. మన ఎప్పుడు ఎరిగినట్టు తండ్రి మన రూపంలో ఉనిపే అంటే మనం పాము లాగా ఉంది మన తల్లి గర్భంలో ఆ పరమతాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాడు ఆయన కోసం. కాబట్టి ఆయన గుణాతిశయాలు మనం రక్షించడం కోసము ఈ లోకంలో మనం జన్మించున్నాము. కాబట్టి తప్పకుండా కూడా ఒక ప్రత్యేక జనాంగంగా ఎలా ఉండాలో కూడా మనం నేర్చుకునేటువంటి వారిగా మనం ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ప్రత్యేక జనాంగంగా మన ఈ లోకంలో ఉండాలి. ప్రత్యేక జనంగా ఉండాలంటే యవనస్తులారా ఈ లోక సంబంధమైనటువంటి అలవాటు నుంచి పూర్తిగా మీరు దూరంగా ఉండండి. ఈ లోక సంబంధమైనటువంటి దురలవాట్లు చాలా ఉంటాయి యవనస్తులకి, మరి ముఖ్యంగా వాటి నుంచి మీరు దూరంగా ఉండాలి. విశ్వాసం ఏం చెప్తుంది వాక్యం అంటే రోమి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 2వ విషయంలో ఏం రాయబడిందంటే మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన ఎలోహిం చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని రూపాంతరం పొందుడి అనేది వాక్యం. రోమి రాష్ట్ర పత్రిక 12:2 ఆ మాట. మనం రూపాంతరం పొందాలి. ఈ లోక మర్యాద మనం అనుసరించకూడదు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, ఈ లోక మర్యాద మనం అనుసరించకూడదు. మనం ఒక ప్రత్యేక జనంగా ఉండాలని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని మనం వేరైపోయి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈరోజు లోకంలో చూస్తే, ప్రపంచంలో చూస్తే ఈ రోజున ఏం చేస్తున్నారు? ఈ రోజున ఇలా డిసెంబర్ 24 కదా ఏం చేస్తారు? ఈ రోజు సెమీ క్రిస్మస్. ఈ రోజు ఏం చేస్తారు? ఫంక్షన్ జరుగుతుంది చర్చిలలో. సెమీ క్రిస్మస్ జరుగుతున్నా లేదా? ఈ రోజు రేపు చాలా బాగుంది. ఈ రోజు రేపు కదా మనం ఏడైపోయినాం. మరి మనం చేయలేదు మరి కదా. ఈ రోజు తర్వాత ఇంకా 7 రోజులకి, ఇంకా 7 రోజులు కదా. 7 రోజులకి ఏమొస్తుంది అంటే డిసెంబర్ 31 వస్తుంది. వాచ్ నైట్ సర్వీస్ చేస్తారు, వాచ్ నైట్ సర్వీస్ కదా. అది మనం చేయట్లేదు. దాని తర్వాత మన జనవరి 1 వస్తుంది, అది మనం చేయట్లేదు కదా. అది మనం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? అది కూడా మనం తెలుసుకునే మధ్యలోనే ఉన్నాం. అది కూడా మనం ఎందుకు చేయట్లేదు? వాచ్ నైట్ సర్వీస్ చేయట్లేదు, జనవరి 1 మనం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు కూడా మనం తెలుసుకునే వారిగా ఉన్నాం. అందుకని పౌలు గారు అంటాడు
మీరు ఈ లోక మర్యాదను అనుసరించక మీరు రూపాంతరం పొందిన వాక్యం చెప్తున్నమాట. అంటే మనం ప్రత్యేక జనాంగంగా యాభై మనం ఏర్పాటు చేస్తున్నాం. అందుకని లోక సంబంధమైనటువంటి మర్యాదని మనం అనుసరించుకోకుండా ఈ లోకంలో మనం జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలంటే తప్పకుండా కూడా ఒక ప్రత్యేకత ప్రజలుగా ఈ లోకంలో మనం జీవించే వారిగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని బైబిల్లో కూడా న్యాయాధిపతుల గ్రంథం గురించి రేపు మీకు జరుగుతాం యవనస్తులకి. అయితే దాంట్లో కూడా ఒక వ్యక్తిని న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి మరి జానర్ గారు యోప్త గురించి చెప్పారు, విద్యుత్ గురించి బ్రదర్ జోయల్ గారు చెప్పారు. ఓకే, కానీ బైబిల్లో ఇంకొక వ్యక్తి అనేక గ్రంథంలో నేను ప్రత్యేకంగా జీవించమని చెప్పాడు పరమాత్మ. నువ్వు ప్రత్యేకంగా ఉండాలని తల్లిదండ్రులు చెప్పాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? సంసోన్ని ఆ పరమాత్మని ప్రత్యేకంగా ఉండమన్నాడు. ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పేశారు. మరి ప్రత్యేకంగా తల్లిదండ్రులు వచ్చారు, ఆ సంస్థలు ప్రత్యేకంగా వచ్చారు. ఏం చేయడంలో ప్రత్యేకత అంటే ఆయన నాశనం చేయబడినటువంటి వ్యక్తి అన్నమాట. అంటే వాళ్ళు ఎవరంటే ఆయన తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అన్నమాట, నాశనం చేయకుండా గట్టిగా ఉంచాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి యాభై తల్లి ఆ సంస్థని మరి ఏర్పాటు చేస్తున్నప్పుడు సంస్థలు ప్రత్యేకంగా ఉన్నాడు. సంస్థలు ప్రత్యేకంగా ఉన్నాడు, చాలా రోజులు ఉన్నాడు ప్రత్యేకంగా. కానీ రాను తన జీవితంలో కొన్ని మార్పులు జరిగినాయి అన్నమాట. అయితే సంసోను ఆ విధమైనటువంటి రోజుల్లో ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ని పరిపాలన చేస్తున్నారు. ఆ టైంలో ఆ సంస్థను 50 మంది ఎన్నుకున్నాడు అన్నమాట. సంస్థను ఎన్నుకొని ఫిలిస్తీన్ల చెరలో నుంచి ఇజ్రాయేల్ను కాపాడాలని చెప్పేసి ఆ సంస్థని ఆ మనోహరం ఇచ్చాడు, మనోహర దంపతులకు ఇచ్చాడు అన్నమాట. 50 మంది సంస్థలు ఇస్తే నిజంగా ఈ సంస్థలు చాలా గొప్పగా యుద్ధం చేశాడు. గాడిద ఎముకల ద్వారా 1000 మందిని కూలగొట్టేశాడు. 300 నక్కలు అగ్ని పెట్టేసి వాటికి ఆ ఫిలిస్తీన్ల పొలాల మొత్తం కూడా కాల్చేసాడు. నేను సంస్థలు కదా, చాలా ఎంత గొప్ప వ్యక్తి అన్నమాట. సంస్థలు అంటే 1000 మందిని గాడిద దౌడబడి దాని ఎముకతో చంపేసిన ఎంతో బలం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సింహం కూడా చంపేశాడు అనమాట. ఎవరు? ఈ సంస్థలు సింహం కూడా ఒక్కడే చంపేశాడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఆ పరమాత్మని సంస్థలకు ఇచ్చిన తర్వాత ఈ సంస్థలు ఏమైపోయాడంటే తన ఎవరి కాలంలో ఏం చేశాడంటే తన జీవితంలో మార్పు జరిగింది. అంటే తను ఏం చేసినట్ట ఆ ఫిలిస్తీన్ల ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని చూసినాడు సంస్థలు. అంతకుముందు బైబిల్ వాక్యం చెప్తుందంటే అతను వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. బైబిల్ వాక్యం 16 ఆయన వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నాడు కూడా, తన జీవితాన్ని పాడు చేస్తున్నాడు. బైబిల్ వాక్యం అక్కడ కింద ఏమైందంటే 50 తను వదిలిపెట్టినాడు. 50 ఆత్మ తన నుంచి వెళ్ళిపోయిందని వాక్యం. తను విడిచిపోయింది అనమాట. ఎందుకంటే తనకు చెడ్డ అలవాటు అయిపోయింది. చాలా మంది యవనస్తులకి ఏం అలవాటు అయితే అంటే ప్రేమ అనేది అలవాటు అవుతుంది. ప్రేమ నేను చెప్పే మాట కొత్త కాదు, ఇది పాత ఈ మాట. ఇది ఓల్డ్ వర్డ్. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటారు ఇండియాలో. ఆడపిల్లగాళ్ళు మగ పిల్లగాళ్ళు చూస్తున్నా బాగానే ఉంది, కానీ ప్రేమ కావాలి. జాగ్రత్త సుమ ఆడపిల్లగాళ్ళు దడి మోహం వ్యామోహం, అది వ్యామోహం పైరుపం మొత్తం కూడా మంచిది కాదు. ఆడపిల్లలు మగ పిల్లగాళ్ళు ఇంటర్నల్ వేరే ఉండాలి. అది ఒకరోజు బయటపడేది కాదు, ఇంటర్నల్ కూడా ఒకరోజు బయటపడతారు. జాగ్రత్త సుమ ఈ సంస్థలు కూడా తన పైరూపాన్ని చూసేసి తన జీవితంలో పూర్తిగా మారిపోయాడు అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని ఇండియా అంటే లవ్ ఎట్ ఫోర్త్ సైడ్ అని యుఎస్ఏ అంటాడు, అమెరికా అంటాడు. అంటే 4 సంవత్సరాలు వాళ్ళు ప్రేమ లవ్ గురించి మ్యారేజ్ గురించి ఒక రిపోర్ట్లో చూశాను. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 100 మంది ప్రేమించుకుంటున్నాడ, ఈ 7 వరకే పెళ్లి వరకు పోతాడు. 100 మంది ప్రేమించుకుంటే దాంట్లో 7 వరకే ప్రేమ వరకు మ్యారేజ్ వరకు పోతాడు. ఇది కూడా కేవలం లవ్ కాదు, లస్ట్ అనమాట, వ్యామోహం అనమాట. ఇదంతా కూడా వ్యామోహం. యవనస్తులు చాలా జాగ్రత్త, ఎందుకంటే సంస్థలు కూడా ఇలాంటి ఒక స్టేజ్లో వెళ్ళిపోయాడు. అందుకని 50 సన్నిధి, ఆ పర్వత సన్నిధి అతి దూరంగా వెళ్ళిపోయింది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా మరి యవనస్తులు ఉండాలని మరి ఎలోహింకి సేవకులుగా నేను మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే సంస్థలు చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పు చాలా మంది
సంసోను మరి యాభైకి పూర్తిగా వేరైపోయాడు కాబట్టి యాభై ఆత్మకాలం నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ సంసోను అవే పెడతారు. హలో 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 అయితే సంవత్సరంలో మరి యాభై తన ఎడవాసిన తర్వాత మళ్ళా బలను పుంజుకొని ఇంకేదో ప్రయత్నం చేయబోతాడు, కానీ అది తన వల్ల కాదు. కారణం ఏంటంటే అంతకుముందు అతను ఒక వేశ్య దగ్గర చేరాడు కాబట్టి యాభై ఆత్మ తన నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఈ సంసోను మళ్ళా అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకొక అమ్మాయిని చూస్తాడు అనమాట. తెలుగు భాషలో చెప్పాలంటే సంసోను స్త్రీలోడు అనమాట. స్త్రీలు అంటే బాగా ప్రేమించేవాడు సంసోను. ఒకసారి ఆమెను ప్రేమించాడు, ఇంకో ఆమెను ప్రేమించాడు అనమాట. ప్రేమించిన తర్వాత ఏమైందంటే వాక్యం సెలవిస్తూ ఉంది, యాభై తను ఎడబాసిడు అనమాట. ఎడబాసిడు అంటే తన నుంచి వెళ్ళిపోయాడు. అంతకుముందే ఆ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి, అంతకుముందు ప్రత్యేకమైన వ్యక్తి, కానీ యాభై తనలో నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తనలో నిజమైనటువంటి ప్రేమ లేదు, తనలో యాభై ప్రేమ లేదు, యాభై ఆత్మ తనలో లేదు. బికాస్ కారణం ఏంటంటే తను యాభైకి వ్యతిరేకంగా వేరే తన మనసు అమ్మాయిల మీద పెట్టాడు అనమాట. ఇది ఎంత మంచిగా పెట్టేసరికి పూర్తిగా తన జీవితాన్ని తీసుకుంటున్నాడు ఈ యొక్క సంసోను అనమాట. కాబట్టి ఈ యొక్క సంసోను ఎప్పుడైతే ఆ యొక్క ఇంకొక అమ్మాయి ఆమె పేరు తెలియదు, ఆమె కూడా పిలిచి రాలేదు, ఆమె దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తను మరి ఎన్నో రకాలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు చేసిన తర్వాత ఈ యొక్క తెలియలా అంటారనమాట, నీ బలం ఎక్కడుంది చెప్పయ్యా అని చెప్పి అంటారు అనమాట. అప్పుడు ఏమంటుందంటే మరి నిర్వంజ చెట్లతో కట్టేస్తే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, నా బలవంతం ఉంటుందని చెప్తున్నాడు. దాని తర్వాత బైబిల్ ఏమిటంటే ఆమె తన మాటల చేత విసిగించిపోయిందట. ఎవరిని యొక్క సంవత్సరం బాగా విసిగించిందట మాటల్లో. అందుకనే ఆడవాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందట, గోడ కట్టినట్టు ఆడవాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, గోడ కట్టినట్టు. తగ్గిపట్లేదు చెప్పేది, గోడ కట్టినట్టు గారు, గోడ తిరగడం మొదలు కాదు గోడ గోడ కట్టినట్టు ఉంటుంది అమ్మాయిల మాట. అబ్బాయిలు అలా ఉండదు అనమాట అబ్బాయిలు. కాబట్టి చాలా తీయమైన మాటల చేత ఈ సంసోన్ని ఏం చేస్తుందంటే తను రాంగ్ ట్రాక్ నడిపిస్తూ ఉంటుంది ఈ యొక్క దెలీలా. అప్పుడు ఈ దెలీలాకి ఆ మాటలు వినలేక తను సావాలనుకుంటున్నాడు. దైవాక్యం చెప్పంటే తను ఆత్మహత్య చేయాలనుకుంటున్నాడు సమయం ఈ సంసోను అంటే అంత ఘోరంగా విసిగిస్తున్నాడు ఈ యొక్క దెలీలా ఈ సంసోను. అప్పుడు ఘోరంగా విసిగించబడిన తర్వాత ఎందుకో నేను చచ్చిపోవాలని చెప్పి అనుకున్నాడు అన్నమాట. చివరికి తన బలం ఎక్కడ ఉందంటే 7 జడలు ఉన్నాయి, నాకు 7 జడలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఈ యొక్క సంసోను జీవితం పూర్తి కూడా ఏమైపోయిందంటే 50కి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి తను చచ్చిపోతాడు, అనేక మందిని కూడా చంపేస్తాడు ఇక సంసోను. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రేమ అనేది కాదు, తనలో ఉన్నది ప్రేమ కాదు, లస్ట్ మోహం మాత్రమే అన్నమాట. బైబిల్ వాక్యం చెప్తుంది ప్రేమ అంటే, ఇక్కడ అందరికీ తెలుసు, యవనస్తులు తెలుసుకోండి, యవనస్తులకి 1 కొరింథీ 13వ అధ్యాయం ఉంది. ప్రేమ అంటే అర్థం ఉందన్నమాట. ప్రేమ అంటే ఏంటండి, ప్రేమ అంటే ఆజ్ఞలు పాటించు. ప్రేమ అంటే ఇవ్వటం, గివ్ మొత్తం ఇవ్వటం అనమాట, అంటే త్యాగం అనమాట ప్రేమ అంటే. దాన్ని గివ్ దెన్ ఆఫ్టర్ ఫర్ గివ్ అంటే క్షమించడం. ప్రేమ, నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్తారనమాట. దేన్ని ఇస్తారు? సమయాన్ని ఇస్తారు, జీవితాన్ని ఇస్తారు, త్యాగం చేస్తారు, డబ్బులు ఇస్తారు, సమస్తాన్ని ఇస్తారనమాట. ఎవరి కోసం? 50 కోసం. లాస్ట్కి వాళ్ళ లక్ష్యం ఏంటిది అంటే ఫర్గివ్నెస్ ఉంటుంది వాళ్ళు. ఫర్గివ్నెస్ అంటే క్షమించే స్వభావం ఉంటుంది ప్రేమ ఉన్న వాళ్ళు. తర్వాత లస్ట్ ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే, లస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని పొందుకోవాలని చూస్తారు. గెట్ ఎక్కడి నుంచి వస్తుందా, ఎవరైతారా నాకు డబ్బులు, గెట్
ఆఫ్టర్ గెటింగ్ దే విల్ ఫర్గెట్. ఆఫ్టర్ గెటింగ్ దే విల్ ఫర్గెట్. ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మర్చిపోతారు అన్నమాట. ఇది లస్ట్ అన్నమాట, ఇది మోహం అన్నమాట, మోహం. అందుకే ఈరోజు యూత్లో ఉన్న ట్రెండ్ అన్నమాట, ఇది యూత్లో ఉన్న ట్రెండ్. ఇది చాలా జాగ్రత్త సుమ. నిజంగా ఆ పర్వతాన్ని మార్గంలో వచ్చి కనుక మీరు వేరే పోతే మాత్రము నిజంగా లస్ట్లో మీరు పడిపోతారు, వ్యామోహంలో మీరు పడిపోతారు. చాలా జాగ్రత్త. సంసోను ఆ విధంగా అయిపోయాడు, కానీ సంసోను జీవితం చాలా ఘోరమైన పతన స్థితికి వెళ్ళిపోయింది అనమాట. అది ఆ రోజు సముద్రం కావడానికి కారణం అంటే వాక్యం చదవడం మర్చిపోయాడు, ప్రార్థన చేయడం మర్చిపోయాడు, తర్వాత సభాకు రావడం మర్చిపోయాడు, పండుగలు పాల్గొనడం మర్చిపోయాడు, యావే సేవలు నిలబెట్టడం మర్చిపోయాడు సంసోను. బికాస్ ఆఫ్ దట్ రీజన్ he went into the sin. ఆ కారణం చేత మాత్రమే అతను పాపంలో పడిపోయాడు. ఈరోజు యూత్ సబ్బాత్ అంటే సమయం ఇవ్వరు, బైబిల్ చదవడానికి సమయం ఇవ్వరు, యావే సేవకులకు గౌరవం ఇవ్వరు, యావే మాట వినరు యవనస్తులు ఈ రోజున. చాలా జాగ్రత్త సుమ. సంసోను అది చేసింది కాబట్టి ఆయన పాపంలో పడిపోయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మన జీవితంలో ఎవరినైనా తప్పించుకోవచ్చు. మనం యవనస్తులు చాలా జాగ్రత్తగా, మీరు ఎవరైనా తప్పించుకుంటారు. మీరు మీ అలవాట్ల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ యొక్క క్యారెక్టర్ ద్వారా మీరు ఎవరైనా తప్పించుకుంటారు. ఎందుకంటే అంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఈ రోజు. కానీ నిన్ను నన్ను కలుగజేసినటువంటి యావే తండ్రిని మనం తప్పించుకోలేము. నిన్ను నన్ను కలుగజేసిన యావే తండ్రిని మనం తప్పించుకోలేము. బైబిల్లో ఒక అమూల్యమైన మాటను చెప్పను నేను యావే గురించి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా ఒకరు యవనస్తులు కావాలి ఈ వాక్యాన్ని. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. త్వరగా చదవండి. తమ ఆలోచనలు యావే కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియదు అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. హల్లెలూయా. అందరూ ఎవరస్తులు అల్లే చెప్పండి. హల్లెలూయా. చీకట్లో తన పనులు జరిపించుకుంటారు ఎవరస్తులు. చీకట్లో మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడట్లే. మా డాడీ లేదు, మా మమ్మీ లేదు, మా సేవకుడు లేదు, ఎవరు లేరులే, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? జాగ్రత్త సుమ. యావే చూస్తున్నాడు మిమ్మల్ని. హీఈస్ లుకింగ్ అపాన్ యూ. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏం చేస్తున్నా కానీ యావే మిమ్మల్ని చూస్తున్నాడు అన్నమాట. జాగ్రత్త. వివేరా, చాలా జాగ్రత్తగా. మమ్మల్ని ఎవరు చూడట్లేదు చెప్పి అనుకుంటున్నారా? మీ క్రియల ద్వారా యావే కూడా చూస్తున్నా. వాళ్ళకి శ్రమ అన్నాడు యావే. వాళ్ళకి శ్రమ. శ్రమ ఎవరికో కాదు, వాళ్ళకే శ్రమ అన్నాడు వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజున మన పర్వతాన్ని చాలా జాలి గలవాడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన రోషం గలవాడు అని పై వాక్యం చెప్తాడు. ఎంత జాలి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత కనికరం ఉందో యావేకి, అంత కోపం ఉందని పై వాక్యం చెప్తుంది. అందుకని సైన్యములకు అధిపతి యావే అని బైబిల్ వాక్యం చెప్తాము. ఆయన సైన్యాలకు అధిపతి అనమాట. ఏంటి ఆయన సైన్యము? ఈరోజు ఇజ్రాయెల్ సైన్యం లెక్క కాదు యావే సైన్యం అంటే. పంచభూతాలే యావే సైన్యం. ఈ లోకంలో ఏదైనప్పుడు కూడా యావే మాట్లాడతాడు. ఈ లోకం సమస్తం యావే మాట్లాడతాడు అనమాట కదా. యావే ఈ ప్రపంచంలో మనుషులందరినీ కూడా లేకుండా చేయాలంటే ఆయన ఎన్నో రకాల ప్లాన్లు ఉన్నాయన్నమాట. అందుకని మనకి 2020-21లో మనం చూసాము, తెగులు చూసాము. అది కరోనా తెగులు. ఎన్నో వందల మంది, వేల మంది, లక్షల మంది చనిపోయారు. కానీ మీరందరూ కూడా బ్రతుకున్నారంటే వాక్యం చెప్తుంది కేవలం బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప మాత్రమే అని బైబిల్ వాక్యం చెప్తుంది. మన నీతి క్రియలు కాదు, మన ధర్మశాస్త్రం పాటిస్తున్నాము, సబ్బాతు చేస్తున్నాం కాదు. యావే కృప నీ పట్ల, నా పట్ల ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ కృపను ఆధారం చేసుకొని ఇంకా ఎక్కువ పాపం చేయకూడదు. కృప అంటే లైసెన్స్ కాదు. సబ్బాతు పాటించిన వాళ్ళు, పండుగలు పాటించిన వాళ్ళు చెప్తారు కృప అంటే లైసెన్స్ కాదు. కృప అంటే ఇది లైసెన్స్ ఉంటే ఎక్కడికైనా పోవచ్చు కదా, బండి మీద, కారు మీద. కృప అంటే లైసెన్స్ కాదు. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక బాధ్యత అనమాట. కృపను ఆధారం చేసుకొని పాపం చేయకూడదు. ఎందుకంటే 50 కృపలు బ్రతుకున్నాము. నువ్వు సబ్బాతు పాటించకపోయినా, 50 ఆజ్ఞలు కైకొనకపోయినా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు, నేను ఇక్కడ రప్పించాడు యావే తండ్రి. కారణం ఏంటంటే ఆయన కృప మాత్రమే అన్నమాట. అందుకని కృపని ఆధారం చేసుకొని ఆయనకు నువ్వు దగ్గరగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందుకని సంసోను ఏం చేశాడంటే కృపను ఆధారం చేసుకొని పాపం చేశాడు సంసోను. కృపను ఆధారం చేసుకొని పాపం చేశాడు సంసోను. నాశనం అయిపోయాడు. ఆయన మాత్రమే కాదు, అనేక మంది చనిపోయారు అనమాట. కాబట్టి ఈరోజు ఎవరు చాలా జాగ్రత్తగా మీ క్రియలు, మీ ఆలోచనలు ఎవరికి తెలియదు కనుగోబాకండి. చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అని
దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రం కాదు, ఇంకో అమూల్యమైన వాక్యం ఉంది. ఆ మాట ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇంకో మాట. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు. చదవండి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ ఎలోహిం గనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉంది. హల్లెలూయా. ఈ రెండు వాక్యాలు మీ బైబిల్ అండర్లైన్ పెట్టుకోండి. యవనస్తులారా, నేను చెప్పిన ఈ రెండు వాక్యాలు మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఈ ఎలోహిం కళ్ళకి ఏది కూడా మరుగుగా లేదు. ఎలోహిం కళ్ళకి అంత స్పష్టంగా కనబడుతుంది, చాలా నీట్గా కనబడతా ఉంది, చాలా తేలిగా కనబడుతుంది. మన జీవితం చాలా తేలిగా కనబడతా ఉంది. కాబట్టి అవర్ ఎలోహిం ఈజ్ ఔషధం ఎలోహిం, ఇది చాలా అద్భుతమైనటువంటి ఎలోహిం. మన ఎలోహిం ఆయన కనబడకుండా తాగేది ఏది కూడా ప్రపంచంలో లేదు అనమాట. అందుకని మన క్రియలు తగ్గడమే మన ప్రతిఫలాన్ని యావితాన్ని ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఒక ప్రత్యేకమైన జనాంగము. ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాము, ఆయన నామాన్ని నమ్ముతున్నాము, సబ్బాతులు నమ్ముతున్నాము, పండుగలు నమ్ముతున్నాము అంటేనే ఒక ప్రత్యేక జనాంగం అన్నమాట. అవి నమ్ముతున్నాం అంటేనే మనం ప్రత్యేక జనం. ఎందుకు ప్రత్యేకం అంటే ఇజ్రాయేల్ని ప్రత్యేకపరిచాడు యావే తండ్రి, మన్ను కూడా ప్రత్యేకపరిచాడు అనమాట. మన్ను ఎలా ప్రత్యేకపరిచాడు? ఈ సబ్బాతుని యావే తండ్రి మనకి పరిచయం చేశాడు. ఉదయం మరి సునీత్ దేవుడి గారు చెప్పారు అద్భుతంగా. మా అలెక్సీ రత్నం గారు ఈ విషయాన్ని పబ్లిసిటీ చేసిండు మన తెలుగు రాష్ట్రంలో చెప్తే చాలా సంతోషం చేసింది. అయితే అది నేను చరిత్రగా మా ఫాదర్ ద్వారా పెద్దల ద్వారా నేను తెలుసుకున్నాను. కాకపోతే ఈ అశ్వమేసే నామం నాకు 1994లో తెలిసింది. అప్పుడు నాకు 10th అయిపోయింది. తెలిసిన తర్వాత అప్పుడు దాని మీద నేను రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. అప్పటికి బాప్తిజం మొదలే కాబట్టి దాని తర్వాత అప్పటి నుంచి పరిశుద్ధ నామం అంటే ఎంతగానో నేను పరిశీలన చేస్తూ చాలా డీప్గా దాని గురించి ఆలోచన చేసి అప్పుడు యాశ్వమేసే నామం కరెక్ట్ అని తెలుసుకున్నాను 94. అప్పుడు 1997లో 94లో తెలుసుకున్న తర్వాత నేను 97లో ఎమ్మటే యాశ్వమేసే నామంలో బాప్తిజం ఉన్నాను. అంటే యవనస్తులుగా ఉన్నప్పుడు మాత్రం. కాబట్టి యాశ్వమేసే నామం చాలా మంచి నామం. యాశ్వమేసే నామం చాలా అమూల్యమైనటువంటి నామం. దాన్ని మనం ఎంతగానో గౌరవించే వారిగా మనం ఉండాలి. ఈ ప్రపంచంలో అది మనం అనేక మందికి చెప్పేవారిగా మనం ఉండాలి. ఇది నిజమైన నామం చెప్పేవారిగా ఉండాలి. ఎలా చెప్తావు? బైబిల్లో చెప్తావా, చరిత్రలో చెప్తావు అంటే ఇక్కడ ప్రపంచ జ్ఞానం మరుగే ఇక్కడ ఏం లేదు, మరుగే ఏం లేదు, సీక్రెట్గా ఏం లేదు ప్రపంచ జ్ఞానం. మనం మొబైల్ ఫోన్ పట్టుకొని ఇక్కడ మొబైల్ ఫోన్ ఏముంది? గూగుల్ ఉంది. గూగుల్ సెర్చ్లో పోవాలా, పోయిన తర్వాత ఏమన్నా వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ సేవియర్ ఇన్ హీబ్రూ అని అడుగు. గూగుల్ అడుగు చెప్తుంది. వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ సేవియర్ ఇన్ హీబ్రూ అని అడుగు చెప్తుంది. యాశ్వా చెప్తుంది. ఇంకేముంది? వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ అవర్ క్రియేటర్ ఇన్ హీబ్రూ అని అడుగు, యావే చెప్తుంది. ఇంకేం కావాలి నీకు? ఇంకా నువ్వు ఎన్నో చరిత్ర పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి హిబ్రూ గురించినటువంటి విషయాలు ఇంకా హిబ్రూ బైబిల్లో ఉన్నాయి, ఇంకా చాలా గ్రంథాల్లో ఉన్నాయి. నిజమైన సత్యాన్ని నమ్మండి. యాశ్వమేసే నామాన్ని మీరు గైకొనడు. అప్పుడు యావే కృప, యావే దయ యవనస్తులుగా మీ మీద ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మనం ఉండాలంటే యవనస్తులు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు ప్రత్యేకంగా ఉండాలంటే ఎలా ప్రత్యేకంగా ఉండాలి? యవనస్తులు యావే మహిమ కోసం అంటే నెంబర్ 1 యావే వాక్యాన్ని వాళ్ళు ప్రేమించే వారిగా ఉండాలి, ప్రత్యేక జనంగా ఉండాలి. చాలామంది యవనస్తులు వాక్యం చదవరు, వాక్యమే తెలియదు. ఒక మాట చెప్పాలంటే వాక్యం చదవరు, వాక్యం తెలియదు కూడా. కానీ బైబిల్ యొక్క వాక్యాన్ని చదవాలి. పొద్దున జనార్దన్ గారు చెప్పారు, ఆయన యూత్ కాలంలో మరి నేను 3 అధ్యాయాలు రోజు చదువుతాను ఒప్పుకున్నా అని చెప్పాడు. ఎంత అమూల్యమైన మాట. అయితే యవనస్తులు ఈరోజు అలాంటి మొక్కుబడులు చేసుకుంటారు, అలాంటి చేసుకోవట్లేదు. అసలు బైబిలే చదవట్లేదు ఈరోజు యవనస్తులు. బైబిల్ చదవదు మీ జీవితం ఎలా మారుతుంది? మారదు, మీ జీవితమే మారదు. అందుకని ఒక మేధావి ఏమంటే ఆల్ బుక్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్, ఆల్ బుక్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్ బట్ బైబిల్ గివ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు అనమాట. అంటే పుస్తకాలు మొత్తం నీకు సమాచారాన్ని ఇస్తాయి, కానీ బైబిల్ మాత్రము నీ జీవితాన్ని మార్చేస్తుంది. బైబిల్ మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి యవనస్తులారా బైబిల్ యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే మీ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది. తర్వాత ఫెలోషిప్ మీరు మర్చిపోవద్దు. ఫెలోషిప్ అంటే అర్థమైంది, సావాసాన్ని మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఎక్కడ సభ జరుగుతుంది వెళ్ళాలి, ఎక్కడ పండుగ జరుగుతుంది అక్కడికి వెళ్ళాలి మీరు. ఎక్కడ యావే సేవకులు ఉన్నారు, ఎక్కడ సువార్త
మీ దగ్గర ఉంది, మీ స్కూల్లో ఉంది, మీ కాలేజీలో ఉంది. ఎక్కడైతే పాపం మొత్తం సంచారం చేస్తుంది, పాపం మొత్తం కూడా. కానీ అది మీలోకి రాకుండా మీరు సున్నితంగా దాన్ని తిరస్కరించే వారిగా ఉండాలి. సున్నితంగా దాన్ని తిరస్కరించే వారిగా ఉండాలి. ఓవర్కమ్ ద సిన్ పాపాన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. సే నో టు అన్గాడ్లీ థింగ్స్. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానికి నేను ఆ పని చేయను అని చెప్పేవారిగా మీరు ఉండాలి. అప్పుడు యావేతండి మీ జీవితాన్ని ఉన్నత స్థానంలో పెట్టండి. మీ జీవితాన్ని చాలా మంది ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారు, చాలా మంది సీట్ రాలేదని బాధపడుతున్నారు, చాలా మంది అనారోగ్యంతో ఉన్నారని బాధపడుతున్నారు, చాలా మంది ఇంకేదో విషయాలు బాధపడుతున్నారు కదా. వాక్యం చెప్తా ఉంది. చాలా మంది ఉదాహరణలు ఉన్నారు. ఎవరంటే యోసేపు ఉన్నాడు. యోసేపు పాపానికి నో చెప్పాడు. పాపానికి నో, నేను ఆ పాపం చేయని చెప్పేశాడు యోసేపు. అప్పుడు ఎందుకన్నాడు ఆ మాట యోసేపు? ఈ నో చెప్పేటప్పుడు ఎవరు లేరు ఆయన దగ్గర, ఎవరు చూడట్లేదు ఆయన మాట్లాడాడు యోసేపు. అక్కడ ఏమన్నా తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా ఎలోహిం దృష్టికి నేను ఎక్కడ పాపం చేస్తానేమో, నా ఎలోహిం దృష్టికి అన్నాడు అన్నమాట. కాబట్టి ఈ రోజున ఎలోహిం దృష్టికి మనం పాపం చేయకుండా కాపాడుకోవాలి మన పవిత్రమైన జీవితాన్ని. మనుషుల దృష్టికి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఎలోహిం దృష్టిని తప్పించుకోరు. జాగ్రత్త సుమా. యోసేపు ఆ మాట అన్నాడు అనమాట. ఎలోహిం దృష్టికి నేను ఎక్కడ ఈ దుష్కారం చేసి నేను ఖరాబ్ అయిపోతున్నామో అని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకని యోసేపు జీవితాన్ని యావేతండి ఒక బానిసకరమైనటువంటి జీవితం నుంచి, ఒక అట్టడుగు జీవితం నుంచి ఎక్కడ పెట్టాడు యావేతండి? ఒక ప్రధానమంత్రిని చేశాడు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. సో అది ఒక విక్టరీ అనమాట. విక్టరీ, దట్ ఈస్ విక్టరీ. అజేయుడు ఇంగ్లీష్ బైబిల్ అంటే విక్టరీ అన్నమాట. అజేయుడు. మన విజయవంతం కావాలి. ఎప్పుడు అంటే ఒక స్థానిక కొద్ది స్థానం నుంచి ఒక ఉన్నత స్థానానికి పోవాలంటే ఈ లోక సంబంధమైన స్టడీస్ కాదు. ఈ లోక సంబంధం ఎన్నో స్టడీస్ ఉన్నాయి. నో నో నో, అవి మిమ్మల్ని ఉన్నత స్థానానికి నడిపించవు. వాక్యము మిమ్మల్ని ఉన్నత స్థానం నడిపిస్తుంది అనమాట. యోసేపు అలా చేశాడు. అందుకనే ఒక గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈవెన్ దానియేలు కూడా అంతే అనమాట. దానియేలు సింహపు గుహలో వేస్తే దానియేలు చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు అనమాట. అంటే ప్రార్థన ద్వారా ఆ శత్రువుని ఎదుర్కొన్నాడు అనమాట. ప్రార్థన ద్వారా. యోసేపు ఏమో తన పవిత్రమైన జీవితం ద్వారా ఆ పాపాన్ని ఎదుర్కొన్నాడు. దానియేలు ఏమో ప్రార్థన ద్వారా ఆ యొక్క శత్రువుని, ఆ యొక్క సోదరుని ఎదుర్కొన్నాడు అన్నమాట ప్రార్థన ద్వారా. అందుకని రాజు వచ్చి, ఓ రాజు, ఓ దానియేలు, నువ్వు సేవిస్తున్న నీ ఎలోహిం నేను రక్షించడా అని అడుగుతాడు రాజు. లేకపోతే రాజు అప్పుడు దానియేలు ఏమంటాడంటే, రాజు చిరకాలం జీవించదు కాక నేను నా ఎలోహిం దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు కాబట్టి ఎలోహిము తన దూతను పంపించి శివాలలోనే మూయించును అని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే నేను ఎలా ఉన్నానంటే నా ఎలోహిం దృష్టికి నేను మంచిగా ఉన్నానయ్యా. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారంటే మంచిగా నేను నా ఎలోహిం దృష్టికి నేను మంచిగా ఉన్నాను చెప్తున్నాను. కాబట్టి ఎవరొస్తున్నారా? వేరే వాళ్ళ దృష్టికి మనం సినిమా హీరోలు, సీరియల్లో ఉన్న హీరోలు హీరోయిన్లు యాక్టింగ్ చేస్తారు. కానీ యాభై బిడ్డగా మనం యాక్టింగ్ చేస్తానికి భూమి మీద లేవు. వీఆర్ నాట్ యాక్టర్స్, వీఆర్ రియల్ పర్సన్స్. వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే వారిగా మనం ఉండాలా. అప్పుడే మన జీవితం ఒక సెట్ అపార్ట్ లైఫ్గా ఉంటుంది, ఒక ప్రత్యేకమైన జనంగా మనం ఉందన్నమాట. తర్వాత మనకి బైబిల్ మీద ఎక్కువ అవగాహన ఉండాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు బైబిల్ అవగాహన ఉండాలి. అప్పుడే పాపాన్ని చేయిస్తాం. జాగ్రత్త యవనస్తులారు. అంత మాత్రమే కాదు, మనము నో యావే అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్. యావే మన జీవితం పట్ల ఏం పని చేస్తున్నాడు, నన్ను ఎన్నుకున్నాడా, నేను యావే కట్టుకుని ఉన్నాడా ఎలా తెలుస్తుంది అంటే సిచ్యువేషన్స్ బట్టి తెలుస్తుంది, నీకున్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది నువ్వు ఎలా ఉంటే ఉండవు. ఉదాహరణ చెప్పాలంటే నేను 2014లో మణుగూరు దగ్గర జాబ్ చేస్తున్న, గవర్నమెంట్ జాబ్ పంచాయతీరాజ్లో. అంతకంటే ముందు వేరే దగ్గర పనిచేస్తున్నా. మరీ పరిస్థితులు ఎలా వచ్చినాయంటే సభాకన్నా, పండుగలన్నా, బైబిల్ అన్నా కానీ మా డిపార్ట్మెంట్లో నాకు అసలు సమయం దొరికేటట్టు చేయట్లేదు అనమాట. అంతకుముందు నేను చాలా గొప్పగా ఉద్యోగం చేసేవాడిని. మా జిల్లాలో నాకు బెస్ట్ అవార్డు వచ్చింది. డిస్ట్రిక్ట్ మొత్తం బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కలెక్టర్, తర్వాత అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఇచ్చాడు. చాలా మంచిగా నేను జాబ్ చేస్తున్నాను. 2006 నుంచి 2014 వరకు చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్న, గొప్పగా చేస్తున్నాను. కానీ సభాదన్నా, బైబిల్ అన్నా సమయం నాకు అసలే దొరకట్లేదు. అన్ని పరిస్థితులు ఆటంకం వస్తున్నాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో మా భార్య పిల్లలను కలిసి సభా చేసుకునే పరిస్థితులు ఉండేవి. కొన్ని సందర్భాల్లో చాలా బాధ అనిపించింది. అయ్యా ఇట్లా ఉద్యోగం లేకపోతే బ్రతకలేము, మరి ఉద్యోగం చేస్తున్నప్పుడేమో యావే నామానికి అవమానకరంగా బ్రతుకున్నాయి ఎలా అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మీ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు.
చాలా సందర్భాల్లో ఆటంకకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యాభై తన గొప్ప స్థితిని ఏర్పాటు చేసిన తర్వాత నేను ప్రార్థన ఎక్కడైతే చేస్తున్నానో మా ఖమ్మం టౌన్లో ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా యాక్టివ్గా మెంబర్గా ఇన్వాల్వ్ అవుతాను సంఘంలో. ఇది జాబ్ని మిగతా వాటి కూడా పక్కన పెట్టి అప్పుడు శోధన ఎక్కువ అయిపోయింది అనమాట, ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ఏ వ్యక్తి అయితే 50 దగ్గర అయిపోతాడో శోధన బాగా ఎక్కువైపోయింది. అది తాత్కాలికమే శోధన. ఎక్కువైపోయేసరికి నేను చాలా బాధపడ్డాను. బాధపడితే ఎలా ఏం చేయాలయ్యా, సత్యాన్ని నమ్మాలి, ఎలా చేయాలని అన్నప్పుడు అప్పుడు నాకు ఖమ్మం టౌన్లో నుంచి పినపాక అంటే మనుగూరు భద్రాచలం దగ్గర అడవి ప్రాంతాలకు వేసేటాను, దూరంగా వేసేటాను. అప్పుడు ఇంకా 50 ఇంకా దూరం అయిపోయే పరిస్థితి అనమాట. అప్పుడు ఆ టైంలో చాలా బాధపడ్డాను. అయినా జాబ్ చేసినప్పుడు ప్రార్థన చేసుకున్నా, నేను ఎట్లా ఏం చేయాలి, ఈ వాక్య వెలుగులో నేను జీవించాలి, ఎలా ఏం చేయాలని చెప్తున్నప్పుడు 50 ఒక గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. మా సంఘస్థుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, సేవకుల ద్వారా నేను మాట్లాడిన విషయాలు మాట్లాడినప్పుడు, అయ్యా మేము ప్రార్థన చేస్తాం మీకోసం, మేము ప్రార్థన చేస్తాం మీకోసం, మీరు నిజమైనటువంటి దాన్ని మీరు ప్రకటిస్తానికి చాలా బాగుంటుంది అన్నప్పుడు, అలా మీరు చెప్తే ఇనేవాడిని కాదు, 50 సన్నిధి నాకు ఉండాలని చెప్పేసి అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన చేసేవాడిని, ఎన్నో ప్రార్థన చేశాను అన్నమాట. అప్పుడు నేను నా భార్య ఇద్దరం కూడా కలిసి 50 సన్నిధిలో మేము గడపాలని చెప్పేసి తీర్మానంతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. తరుణంలో 1 సంవత్సరం అయిపోయిన తర్వాత, 1 సంవత్సరం దాటిన అప్పటికి ప్రాంతంలో అప్పుడు 50 సేవకి రావాలనేటువంటి ఆలోచనతోని సేవకుల ద్వారా, సంఘస్థుల ద్వారా, మా ఆత్మప్రేరణ ద్వారా 50 సేవలు రావడం జరిగింది. ఇది మామూలుగా వచ్చింది కాదనమాట. అంటే సర్కమ్స్టెన్స్ ద్వారా, సిచ్యువేషన్ ద్వారా 50 స్థితిని మనం తెలుసుకునేటువంటి వారిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది యవనస్తులకి ఎంతైనా అవసరం అవ్వాలి. దాని ద్వారా మనం ఏం చేస్తుంటే 50 నామాలకి మనం ఏం చేస్తాం. అందుకని అడ్డగోలు ఒక అనుకోకుండా ఏదో మన ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు, నేనైనా మీరైనా కానీ 50 సంకల్పం ద్వారా మీ అందరికి పిలువబడ్డారు, 50 కృపలో పిలువబడ్డారు. ఈ 50 దయ వల్ల ఈ పరీక్షలు ముందుకు సాగుతున్నారు. కాబట్టి మన పరీక్షని ముందుకు కొనసాగించాలంటే యవనస్తుల పాత్ర కూడా ఎంతో గొప్పగా ఉంది. యవనస్తుల పాత్ర, యవనస్తులు కూడా ఏం చేయాలంటే ఈ పరీక్షల్లో పాలుభాగస్తులుగా ఉండాలి. మా పరీక్షల్లో ఇక్కడ యవనస్తుల సేవకులకు పరీక్షలు ఎలా ఉండాలంటే వాళ్ళకు సేవకులకి చేదోడు వాళ్ళుగా ఉండాలి, ఏ పని చెప్పినా వినేవారిగా ఉండాలి. ఇక యవనస్తుల గురించి చెప్పాలంటే యవనస్తులు ఒక ప్రత్యేక జ్ఞానంగా ఎలా ఉండాలో చాలా విషయాలు ఉన్నాయి. నేను రాసుకున్నాయి, సమయాన్ని అనుకున్నాను లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. యవనస్తులు మినిస్ట్రీకి 50 సేవకులకి ఎలా ఉండాలో చాలా విషయాలు ఉన్నాయి. తండ్రి కృప ఉంటే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీకు ఈ విషయాలు నేను పంచుకుంటాను. ఇంకా అసలైన ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవడం మర్చిపోయాను. అదేంటంటే మన 50 సమాజంగా ఆయన పేరు పెట్టబడినటువంటి బిడ్డగా మనం పిలువబడుతున్నామంటే ఇది చాలా గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయం. ఈ విషయం పట్ల మనం కూడా అన్ని మనకు ఉన్నటువంటి ఏవైతే మనం నమ్ముతున్నామో వాటన్నిటి పట్ల కూడా మనకి మంచి అవగాహన మనకు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనం నమ్మేటువంటి విశ్వాస సూత్రాల పట్ల మనకి మంచి అవగాహన ఉండాలి. మనకి ఏంటి మనం నమ్మే విశ్వాస సూత్రాలు అంటే మనం ఆయన నమ్మేటువంటి బిడ్డలుగా బైబిల్ మొత్తం నమ్మాలన్నమాట. యవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ఏమంటారంటే మీరు సభలు పాటిస్తారు కదా, మీరు ఇశ్రాయేలు లేదా పాత నిబంధన విశ్వాసులే మీరు అంటారు చాలా మంది. సో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకి. కానీ బైబిల్ యొక్క వాక్యం చెప్తుందంటే ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 2:20 ఏంటంటే మనం అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాము. మెస్సయ్య మన మూలరాయి అంటారు బైబిల్. మెస్సయ్య మన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన సంఘం ఏంటిది అంటే, మన సంఘం అంటే ఏంటిది అంటే బైబిల్ మొత్తం నమ్మే సంఘం. మనం బైబిల్ మొత్తం మనం నమ్మే వారిగా మనం ఉండాలి. బైబిల్ మొత్తం నమ్మాలి. మనం ఒక పాత నిబంధన నమ్మటం కాదు, కొత్త నిబంధన నమ్మటం. బైబిల్ మొత్తం కూడా మనం నమ్మే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధ నామాలు మనం నమ్మాలి. పాపం అనే మాటని, పాపం అంటే మనసులు చేసే పాపం కాదు. బైబిల్ వాక్యం పాపం అనే దానికి డెఫినేషన్ ఏం చెప్తుందంటే 1 యోహాను 3:4 ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని మీరడమే పాపం ఉంది బైబిల్ ఇంగ్లీష్లో. 1 యోహాను 3:4 ఏముందంటే అక్కడ ఆజ్ఞాపనమే పాపం ఉంది అక్కడ. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమిటంటే ధర్మశాస్త్రం మీరడమే పాపం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే మీరుతామో పాపం చేసిన వాళ్ళైతే, అందుకని ధర్మశాస్త్రాన్ని పాటించే బిడ్డగా మనం ఉండాలి. బాప్తిష్ట విషయంలో, సమాధి విషయంలో, నియామకాల విషయంలో, నెలకొడుకు విషయంలో, పరలోక రాజ్యం విషయంలో, నిత్య నరకాల విషయంలో, ఆహార నియమాల విషయంలో, స్వస్థత విషయంలో, తాగదల దశభాగాల విషయంలో మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇది మన అసలైన సబ్జెక్ట్స్ ఇవన్నమాట. నెలకొడుకు, అపాయింట్మెంట్ టైమ్స్, కానుకలు, దశభాగాలు, ఆహార నియమాలు, తర్వాత స్వస్థతలు, కృప, బాప్తిసం, పాపము, ధర్మశాస్త్రం. సో దీస్ ఆర్ అవర్ సబ్జెక్ట్స్. ఇవన్నీ మన సబ్జెక్ట్స్.
అని ఈ సబ్జెక్ట్ కూడా తెలుసుకోకుండా ఈ లోకంలో ఏదో సబ్జెక్ట్ తెలుసుకుంటే మనం యావే రాజ్యానికి పోయేవారము మనం కానే కాదు. జాగ్రత్తగా ఎవరి బిడ్డలారా మీరు యావే వాక్యాన్ని గ్రహించేటువంటి బిడ్డలుగా, యావే క్రమమైన బిడ్డలుగా ఎప్పుడైతే మీరు మాట్లాడతారో అప్పుడు యావే గొప్ప కార్యాలు మీ జీవితం పట్ల చేస్తాడు. తండ్రి కృప మీకు తోడుగా ఉంటుందని తండ్రి వాక్యం మీకు సెలవిస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో మరి ఎవరి కాలంలో జీవించేటువంటి మీరు యావే నామానికి మహిమకరంగా, యావే ప్రత్యేక జనాంగంగా మీరు జీవించండి. సంసోను వలె కాదు. సంసోను యావే దాన్ని చూసి మనకు గుణపాఠంగా ఉన్నాడు. మీరు సంసోను వలె కాకుండా ఒక యోషపు వలె, ఒక దానియేలు వలె, ఒక శద్రకు మేషకు అబద్ధకేలు వలె, ఒక రూతు వలె, ఒక దెబోరా వలె, ఒక మరియ వలె, ఒక ఫీబే వలె మీరు జీవించాలని యావే సేవకులుగా నేను సెలవిస్తున్నాను. అలాంటి ఒక మంచి జీవితం మనకు కావాలి. అంటే ఒక ఇంపాక్ట్ లైఫ్స్ ఉన్నాయి బైబిల్లో. మనకు ఒక ఇంపాక్ట్ లైఫ్స్ ఉన్నాయన్నమాట. ఎవరంటే రూతు, మోషే, అపోస్తలుడు పౌలు గారు ఉన్నారన్నమాట. వాళ్ళే మనకి ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళ ఎగ్జాంపుల్ ఈ లోకంలో మనకి ఎవరు ఎగ్జాంపుల్ కాదు, బైబిల్లో భక్తులే మనకి ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళ ఎగ్జాంపుల్ మీరు తీసుకొని మీరు జీవితాన్ని కొనసాగించండి. మీ జీవితం అద్భుతంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంటే గొప్ప కృప పరమతండ్రి మీ పట్ల కనిపించాలని, మనం నమ్మేటువంటి యొక్క అన్ని యొక్క విశ్వాస సూత్రాలు కూడా మీరు కూడా కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక ఇశ్రాయేలు కూడా యావే నామం పేట పిలువబడ్డారని వాక్యం సెలవిస్తాం. ఇశ్రాయేలు కూడా అందుకని మనం కూడా ఈరోజు ఒక సెట్ అపార్ట్ పీపుల్ అంటే ఇప్పుడు మన ఏమని పిలుస్తున్నారు, యావే సమాజం అంటున్నారు. అక్కడ ఏమన్నా అసెంబ్లీ ఆఫ్ యావే. బైబిల్లో యావే సమాజంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. బైబిల్ యావే సమాజం, ఇజ్రాయేల్ యావే దాన్ని యావే సమాజంలో పిలిచిండు. ఇజ్రాయేల్ యావే దాన్ని ఎవరు పిలిచిండు, యావే సమాజం అన్నాడు. అందుకని పౌలు గారు ఎవరున్నాడు అక్కడ 1 తిమోతి 3:15 ఆ సంఘము సత్యము సంఘము, ఆ సంఘము సత్యము సమము ఆధారమై ఉన్నదన్నాడు. అది ఎలోహిం సంఘం, హీబ్రూలో యావే సమాజం ఉంది. జాగ్రత్త సుమ, మనం ఆయన పేరుతో పిలువబడిన విధంగా మనం గమనించే వారిగా ఉంటాం. మరి ఈ లోకానికి వేరే ఉంటామంటే ఈ లోకంలో ఏముంది, ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, యాశ్వా వేసేవారు ఆ కొండ మీద చనిపోతే ఏ కొండ మీద చచ్చిపోయి యాశ్వా వేశారు, కలవరి కొండ, అదొక సంఘం. అంటే ఆయన కొండ మీద చచ్చిపోయింది కాబట్టి అది పేరు, అదొక పేరు. ఎబ్రోన్ అంటేనే అదొక స్థలం పేరు, ఎబ్రోన్ అంటే ఒక స్థలం పేరు, దాన్ని సంఘంలో పెట్టుకున్నారు. పెట్టుకోస్తారంటే పండగ పేరు, దాన్ని సంఘంలో పెట్టుకున్నారు. తర్వాత ఇంకా చాలా 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 సంఘాలు ఉన్నాయి ఈ లోకంలో కాదు. కాబట్టి ఇలాంటి అబద్ధాన్ని కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేసేసి వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వారికి కూడా ఉండాలి. ఆయన పేరు మనకి పెట్టబడిందని బయట వాక్యం చెప్తుంది. ఆయన పేరు అంటే మనకి నొసటి ఎంత రాయబడింది, ఆయన పేరు నొసటి ఎంత. ఈజ్ నేమ్ ఈజ్ రిటెన్ ఆన్ అవర్ ఫోర్ హెడ్స్. మన నొసటి ఎంత రాయబడింది. ఎప్పుడు అంటే మన బాప్తిజం పొందినప్పుడు, యాషోవా వేసే నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన పేరు మన నొసటి ఎంత రాయబడుతుంది అనమాట. అందుకే ఆయన వారు మాత్రమే పరలోక రాజ్యానికి అద్భుతాలు బయట వాక్యం చెప్తుంది. They are the set apart people. యాషోవా వేసే నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వారు ఆయన ప్రజలు అని బయట వాక్యం చెప్తుంది. సమాధిని ఎవరు పాటిస్తారో వారు మాత్రమే ఆయన ప్రజలు అని బయట వాక్యం చెప్తుంది. నిర్గమాకాండ 31వ అధ్యాయం 16 వస్తుందంటే సమాధులు పాటించే వారే ఆయన ప్రజలు ఉంది. ప్రకటన 25లో యాషోవా వేసే నామం తమ నొసలు కలిగిన వారే పరిశుద్ధులని బయట వాక్యం చెప్తుంది. కాబట్టి అంతా ఒక ప్రత్యేక జనాంగంగా యాభై గారికి మనం ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ సంఘం నుంచి మీరు బయటికి పోబాకండి. ఇది నిజమైనటువంటి సమాజము, పరలోక రాజ్యాన్ని నడిపించేటువంటి సమాజం. ఇది కొద్ది మధ్య ఉండొచ్చు, మీకు అట్లా అనిపిస్తుంది. కానీ బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుల కాలంలో ఏం జరిగింది తెలుసా, సపాతు యుగంలో జరిగింది. మందిరం అంటే ఏంటని, క్రైస్తవులు కట్టుకున్న మందిరం గొప్ప మందిరాలు ఉండాలని లేదు బైబిల్ తెలుసా. మనం కొద్ది మంది ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం, ఎక్కడైతే కొద్ది మంది ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి పోతారు. కాబట్టి ఇది గొప్ప సత్యాన్ని ఎరిగినటువంటి మీరందరూ కూడా ఈ సత్యంలో మీ జీవితాన్ని కొనసాగిస్తూ యావే నామానికి మహిమకరంగా మీ జీవితాన్ని కొనసాగించండి. ఆయన కృప, ఆయన దయ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మీకోసం నిత్యం ప్రార్థన చేసి వారిలో మొట్టమొదటి వరుసలో నేను ఉంటానని మీకు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఆ పరమగారు మనకు కలగజేసినందుకు ఆయన నామానికి మహిమ కలగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ సంఘస్థులందరికీ, ముఖ్యంగా సునీత్ పి దేవి గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్, బెనిసిస్టర్ గారికి, జోయల్ గారికి, మన సమాజం అంతటి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు గొప్ప మాటలు ఆ పరమగాన్ని మీ హృదయాల్లో ఫలింపజేయాలని నా ప్రార్థన అయింది. తండ్రి తన మాట దీవించి ఆశ్రయించుగాక. గొప్ప సత్యాలు ఎవరందరికీ కావాలి అంటే ఈ సత్యాలే కాదు, మన సత్యాలు కావాలంటే నా దగ్గర ఫ్రీ లిటరేచర్ ఉంది. వాట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ ఆన్, ప్రపంచంలో ఏం జరగబోతుంది, ప్రపంచం ఏం మర్చిపోయింది అనే పుస్తకం ఉంది. నేను తెలుగులో తర్జుమా చేయబోతున్నాను త్వరలో. ఇంగ్లీష్లో ఉంది, పుస్తకాలు కావాలంటే తీసుకోండి. నా దగ్గర హ్యాండ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, ఏ కావాలంటే అడగండి.
తర్వాత బుక్ మార్క్స్ ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత వేవ్ ట్రెడిషన్స్ అని ఒక బుక్ ఉంది. అంటే అబద్ధ బోధని ఈ ప్రపంచంలో ఎవరు పాటిస్తున్నారో ఆ బుక్ ఒకటి ఉంది. అవి ఎన్ని కావాలంటే అంటే నన్ను అడగండి, మీ ఆసక్తిని బట్టి నేను ఇస్తాను. ఇంకా మీకు లిటరేచర్ పరంగా ఏది కావాలని నన్ను అడగండి, ఆ లిటరేచర్ మొత్తం కూడా మీకు ఏం కావాలో మొత్తం కూడా నేనే పరామర్శించి చూస్తాను. లిటరేచర్ మొత్తం కూడా ఫ్రీగా, నో మనీ ఎట్ ఆల్. ప్రతి లిటరేచర్ కూడా యావే సమాజం గురించి నేను ఫ్రీగా మీకు ఇస్తానికి నేను రెడీగా ఉన్నాను. అంటే గొప్ప అవకాశాలు యాభై దయచేసి ఎందుకు ఐ డోంట్ నో, బట్ ఆయన పండితులతో నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఈ విధంగా నన్ను కొనసాగుతూ చేస్తున్నాడు. మన భారతదేశంలో ఈ సత్యాన్ని ప్రకటిస్తానికి నేను ముందుకు పోతున్నాను. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మన అసెంబ్లీ ఆఫ్ యాభై మినిస్ట్రీ బాడీ కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.